హాయ్ అండి, ఈ డ్రెస్ వచ్చేసి 12 నుంచి 13 సంవత్సరాల పిల్లల వరకు సరిపోతుంది. దీనికోసం ఇంత చిన్న పిల్లలకైనా సరే మనం 1 మీటర్ క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాము. నార్మల్గా తెలిసిందే కదా, దేనికైనా సరే మనం 4 ఫోల్డింగ్స్ అనేది కంపల్సరీ వేసుకుంటాము. మడత మన వైపు ఉంది. అయితే ఆదికి ఇచ్చిన డ్రెస్ ఒకసారి కొలత తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి పైన బాడీ పార్ట్ కోసం కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, అంటే 12 ఇంచెస్ ఉంది. అలాగే వెడల్పు కూడా చెక్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కొంచెం చూస్తే ఎంత వచ్చిందో అంత తీసుకుందాము. ఆల్రెడీ కొంచెం టైట్గా ఉందన్నారు కాబట్టి నేను కొంచెం సాగదీస్తున్నాను. నాకు ఇది వచ్చేసి ఎంత వచ్చిందంటే 16 ఇంచులు వచ్చింది. సో కింద మనం ఖర్చు కోసం అంటే బాటమ్ పార్ట్ అతికించాలి కదా, దానికోసం ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకి బాడీ పార్ట్ ఎంత వచ్చింది, బాడీ పార్ట్ యొక్క వెడల్పు 12 ఇంచులు వచ్చింది అనమాట. 12 ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే కొలతతో ఇట్లా మనం మార్కింగ్ అయితే చేసేసుకుందాము. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుందాము. ఇలా డ్రా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి వెడల్పు చూసుకుందామండి. వెడల్పు ఎంత వచ్చింది, 8 ఇంచులు, అంటే 16 ఇంచులు కదా. ఇది 4 మడతల మీద ఉంది కాబట్టి సగం అనమాట, 16లో సగము 8 అనమాట. 8 ఇంచులకి ఇట్లాగా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ దాకా ఖర్చుకైతే తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మధ్య భాగంలో ఈ సెంటర్లో వచ్చేసి మనం టక్స్ కోసము చిన్న మార్కింగ్ అయితే వేసేసుకుందాము. చిన్నపిల్లలకైనా సరే టక్స్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెక్ కోసం వచ్చేసి ఒకసారి జస్ట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. అలాగే నెక్ డీపు చూసుకుంటున్నాము. నెక్ డీపు మీకు ఇటు అర్థం కాదు, ఇటువైపు చూస్తే అర్థమవుతుంది. ఇదిగోండి ఇటు చూసామనుకోండి, నెక్ డీప్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్ డీపు అంటే బ్యాక్ది వచ్చేసి 6 ఇంచెస్ ఉంది, ఫ్రంట్ది వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. సో దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుందాం. 4 ఇంచెస్ 6 ఇంచెస్. అలాగే ఆర్మ్ డౌన్ అనమాట, ఈ చంక భాగం రౌండ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఏమైనా తేడా ఉంటుందేమో అని చెప్పి రెండింటికి కూడా చెక్ చేస్తున్నా నేను. నాకైతే ఇది 7 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు చిన్నపిల్లలకే కాబట్టి ఒక 2 ఇంచెస్ తీసుకుంటే చాలండి నెక్ అనేది వెడల్పు. అలాగే షోల్డరు దాంట్లో ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 2.5, 3 దాకా పెట్టుకోవచ్చు. షోల్డర్ ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. 2 ఇంచెస్ నెక్ వెడల్పు తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు పైనుంచి 5 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నానండి. 5.5 కాదు, 5 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా డ్రా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనకి ఎంత రావాలి, 7 ఇంచెస్ రావాలి. డ్రెస్లో చూసుకున్నాం కదా, ఆ 7 ఇంచెస్ దీనికి వచ్చిందో లేదో ఒకసారి చూసేసుకుందాము. అయితే ఇది 7 ఇంచెస్ రాలేదు, తక్కువగా ఉంది, 6.5 వస్తుంది. కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందకైతే మార్క్ చేసుకున్నాను. అంటే మనం పై నుంచి కాదండి, ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి చూసుకోవాలి. ఇప్పుడు కింద మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇట్లా పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ ఆ రౌండ్ అనేది చెక్ చేసేసుకుందాము. మీ దగ్గర కొలత డ్రెస్ లేకపోయినా సరే ఇదే కొలతలతో స్టిచ్ చేసేయండి, దాదాపుగా వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం 5 ఇంచెస్ డౌన్ అనేది సరిపోతుంది పిల్లలకి, ఆర్మ్ డౌన్. లేదు అనుకుంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అంతే, ఎందుకంటే డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్గానే వేసుకుంటారు కదా, అందుకోసం అని చెప్పి. అండ్ నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసేస్తున్నాను. 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని రౌండ్ తీసేసుకోవచ్చు. 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సారీ, 6 ఇంచెస్ కాదు, 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా అండి. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. అది దానికి వచ్చేసి నార్మల్ నెక్లు ఉన్నాయి, బట్ నార్మల్ నెక్ కాకుండా మనం పాట్ నెక్ లాగా పెడదామని చెప్పి ఇంకా బ్యాక్ నెక్ వచ్చి 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్. అలాగే కిందకు వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఇంకా డౌన్, అంటే బ్యాక్కి అంటే చిన్నపిల్లలు కాబట్టి బాడీ చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనం కిందకి డౌన్ చేయకూడదు. సో అందుకని చెప్పి ఒక 4 ఇంచెస్ డౌన్ చేశాను. మొత్తం మనకి 7 ఇంచెస్ వరకు అయింది. అండ్ ఇక్కడ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్కి ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకొని ఇంకా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం మార్కింగ్ చేసుకునే విధంగా. నెక్లు అయితే కట్ చేయట్లేదు, చూస్తున్నారు కదా, షోల్డర్ని కట్ చేసుకొని ఇంకా చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మనం చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుంటే డాట్ కోసం అని చెప్పి మనం స్టిచ్ చేసేటప్పుడు గుర్తుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, నెక్కులు నేను అస్సలు కట్ చేయలేదండి. ఫ్రంట్ నెక్ ఎంత కావాలో పెట్టుకోవచ్చు, అలాగే బ్యాక్ నెక్ ఎంత కావాలనేది పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కాబట్టి మనం మరీ ఎక్కువ డీప్ కట్ చేస్తామంటే ఏంటంటే వీప్ మొత్తం కనిపిస్తుంది. సో కొంచెం చెక్ చేసుకొని మనకి ఎంత కావాలనేది అంత. ఇప్పుడు బ్యాక్ నెక్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఎంత పెడదామని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఇది 4.5 వరకు పెడుతున్నా, మరీ
పొడుగైనా బాగుండదని చెప్పి ఇంకా ఎట్లాగో బ్యాక్ థ్రెడ్ వస్తుంది కాబట్టి 4.5 ఇంచ్ సరిపోతుంది చాలు చిన్నపిల్లలకి. 4.5 ఇంచ్కి ఫ్రంట్ నెక్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇంకా ఈ రౌండ్ని కట్ చేసేసుకుంటున్నా. బ్యాక్ నెక్ మాత్రం మనం పాట్ అయితే కట్ చేయలేదు, అంటే థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా అది కట్ చేయలేదు, పైన 3 ఇంచెస్ మాత్రమే కట్ చేశాను. అలాగే ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం ఒక 1/4 ఇంచ్ అట్లా క్రాస్గా కొంచెం లోపలికి లోతు అనేది తీసేసుకోవాలి. ఇది అంత తీయకపోయినా ఇంపార్టెంట్ కాదు, బట్ తీసే అనేది లుక్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకి 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన దాంట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ మనకి పొడుగు కావాలా పొట్టి కావాలనేది మీ చాయిస్ ప్రకారం ఉంటుంది. పొడుగు కావాలంటే పొడుగు వేసుకోవచ్చు, లేదా పొట్టి కావాలంటే పొట్టిగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకుంటాం, స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది దీనికైతే కొంచెం ఎల్బో హ్యాండ్ వరకు ఉంది, బట్ ఎల్బో హ్యాండ్ దాకా తీసుకోవట్లేదు. కింద చూసారు కదా లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసుకొని ఇక్కడ వరకు ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా చెయ్యిని డైరెక్ట్గా ఇలా పెట్టి మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఏంటంటే అది కొంచెం ఎల్బో హ్యాండ్స్ వరకు ఉంది, బట్ అట్లా కాకుండా కొంచెం షార్ట్ హ్యాండ్ కావాలి కాబట్టి తగ్గించేసుకుంటున్నాను. చూసారు కదా ఒక 3 ఇంచెస్ దాకా తగ్గించేసాను. నార్మల్గా అయితే ఇక్కడికి ఉండాలన్నమాట హ్యాండ్. ఒకసారి ఈ గ్యాప్ ఎంత ఉందో చూసుకుంటున్నా. ఈ గ్యాప్ వచ్చేసి 2.5 ఉంది. సో అంటే హ్యాండ్ డౌన్ 2.5 తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, 2.5 ఇంచ్కి ఇట్లాగా మార్కింగ్ చేసేసుకున్నాం అంటే హ్యాండ్ డౌన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 7 ఇంచెస్కి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. అంటే ఆర్మ్ రౌండ్ చూసుకున్నాం కదా, సో అది 7 ఇంచెస్ ఉంది కాబట్టి ఇది కూడా 7 ఇంచెస్కి వచ్చేలాగా మార్క్ చేసేసుకోవాలి. అంతే, జస్ట్ ఇట్లా ఫ్రీ హ్యాండ్ తోటి మార్క్ చేసేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్న విధంగా హ్యాండ్ పీస్ని కూడా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఇలా కట్ చేసేసుకుందాం, అంతే కంప్లీట్ అయిపోయింది హ్యాండ్. ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లాగే దీన్ని ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోతు కూడా తీసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా కొంచెం ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా, అంటే మధ్యలోకి ఇట్లాగా జస్ట్ అంటే తెలియడం కోసం అట్లా చూపిస్తున్నాను. మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని మధ్యలో మాత్రం 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని అక్కడ ఒక 1 ఇంచు అటు సైడు అలాగే ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ వదిలేసి మధ్యలో పీస్ని కట్ చేసేయాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ లోతు కూడా అయిపోయింది. హ్యాండ్కి మనకి బాడీ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, బాటమ్ పార్ట్ కావాలి. బాటమ్ పార్ట్ కోసం డ్రెస్లో ఉండే మనం లెంత్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు నడుం దగ్గర నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకోవాలి, పైనుండి కాదు, నడుం దగ్గర నుండి అంటే జాయింట్ ఉంది కదా ఆ నడుం దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. అయితే అది కొంచెం పొట్టిగా ఉంది, దానికంటే పొడుగు కావాలన్నారని చెప్పి దానికంటే కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను. అది టోటల్ పొడవు వచ్చేసి 32 ఉంది. లైనింగ్ మనకి కరెక్ట్గా 32 ఉంది. దీన్ని కావాలంటే క్రాస్ కట్ కావాలంటే ఇట్లాగా మనం మార్క్ చేసేసుకొని అంటే నడుము వెడల్పు ఎంత వచ్చిందో అంతకి మార్క్ చేసేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రిల్స్ అనే పెట్టుకోవచ్చు. నేను ప్రిల్సే పెట్టేద్దామని చెప్పి ఏం కట్ చేయలేదు, అలాగే ఉంచేసాను. ఇప్పుడు శారీ పీస్ని తీసుకొని శారీ పీస్లోంచి మనం బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా, అండ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ 4 ఫోల్డింగ్స్ మన 4 ఫోల్డింగ్స్ వేసేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ 2 కూడా ఒకేసారి కట్ అయిపోతుంది కాబట్టి ఇట్లాగా కట్ చేసేసుకుందాం, అంతే అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం ఈజీగా ఉంటుంది, అందుకోసం అని చెప్పి కట్ చేసేస్తున్నా. ఫ్రంట్ బ్యాక్ 2 కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది స్టిచ్చింగ్లో బ్యాక్ పీస్ని కట్ చేసేసుకుందాము. ఇంకా మిగిలింది కదా ఈ పీస్లోంచి మళ్ళీ సేమ్ అదేవిధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకుని ఈసారి హ్యాండ్ పీస్ని కట్ చేసేసుకుందాం. హ్యాండ్కి అయితే ఎట్లాంటి మోడల్స్ పెట్టట్లేదు, డైరెక్ట్గా జస్ట్ అట్లా కటింగ్ చేసేస్తున్నాం అంతే. అది గుండె అయిపోయింది హ్యాండ్ పీస్ కూడా. ఇంకా మనకి మిగిలిండే పీస్లోంచి ఇక్కడ కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగా నీట్గా కటింగ్ చేసేసుకొని ఇంకా దీంట్లోంచి మనం బాటమ్ పార్ట్ అంటే కింద పార్ట్ కావాలి కదా, దానికోసం లైనింగ్ అయితే మనం ఏం కట్ చేయలేదు, బట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇట్లాగా ఫస్ట్ శారీని నార్మల్గా మనం ఎట్లా ఫోల్డ్ చేసుకుంటామో ఈ విధంగా 2గా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం మనకి 4 మడతలు వచ్చాయి చూసారు కదా, అర్థమైంది కదా. శారీని ఎలా అయితే మడత వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మడత వేసుకున్నా చూడండి. ఇప్పుడు ఓపెన్ లేని వైపు ఓపెన్ ఉండేది మనం వేసుకోవాలి, అర్థమవుతుందా? లేదనుకోండి మొత్తం 4 సైడ్ ఓపెన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి, నడుము ఎంత ఉంది, 8 ఇంచెస్ ఉంది. అంటే
8 ఇంచెస్లో 1 ఇంచ్ అనేది టక్స్ కోసం వెళ్ళిపోతుంది. ఒకసారి చెప్తా చూడండి, ఇక్కడ టక్స్ కోసం వెళ్ళిపోతుంది మనకి. ఓకే, ఈ టోటల్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గించేసి తీసేసుకుంటే చాలండి. ఇది మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి దీంట్లో సగమే అనమాట. ఇప్పుడు టోటల్ అప్పుడు మనకి 8 వచ్చింది కదా, 8లో సగం వచ్చేసి 4 చాలు. అంటే ఇది 4 మడతల మీద ఉంటే ఏంటంటే మనం సేమ్ నడుము ఎంత అవుతుందో అంతే తీసుకుంటాం. కానీ ఇది 8 మడతల మీద ఉంది అంటే 4 నార్మల్ ఫోల్డింగ్, మళ్ళీ ఇంకోసారి వేసాం కాబట్టి మొత్తం మనకి 8 అంటే 8 ఫోల్డింగ్స్ వచ్చాయి, 8 ఫోల్డింగ్స్ వచ్చాయి. అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి దాని యొక్క పొడవు, బాటం పొడవు ఎంత కావాలనేది చెక్ చేసుకోవాలి. అదే 32 ఉంది కదా, ఇది వచ్చేసి నేను 35 వరకు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నా అంతే. 35 వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని చుట్టూ ఇట్లా రౌండ్గా ఇట్లా జస్ట్ అట్లా మార్కింగ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయామంటే చాలు. క్రాస్గా అంబ్రెల్లా కట్ అంటారు కదా, సేమ్ అదే విధంగా. బట్ ఏంటంటే మనం నార్మల్గా అయితే 2 ఫోల్డింగ్లు చేసుకొని క్రాస్గా వేసేస్తే అప్పుడు మనకి 4 ఫోల్డింగ్లు వస్తుంది. బట్ ఇదేంటంటే 4 మడతలు వేసుకొని మళ్ళీ మనం క్రాస్గా వేసాం కాబట్టి 8 మడతలు వచ్చాయి. సో అర్థమైంది కదా, దాన్ని ఇంకా మనం దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి నడుము ఎంతైతే వస్తుందో ఇప్పుడు 8 ఇంచులు వచ్చింది, 8 ఇంచుల నుంచి ఖర్చులతో సహా 9 ఇంచులు వచ్చిందండి. 9 ఇంచులు వచ్చింది కదా. సో మనం కింద టక్స్ వేస్తాం కదా, టక్స్కి 1 ఇంచ్ తీసేయాలి. డాట్ వేస్తాం కాబట్టి, మెయిన్ డాట్ వేస్తాం కాబట్టి ఆ 1 ఇంచ్ తీసేసిన తర్వాత వచ్చిన నడుము లెంత్ ప్రకారం అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూసేద్దామండి. లైనింగ్ పీస్ని మెయిన్ వైపు మనకు కనిపించే వైపు పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదా, నెక్ వైపు మాత్రమే స్టిచ్ చేసుకుంటున్నాం. ఇంకా ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని లోపల వైపుకి తిప్పేసుకోవడమే, అంతే. నెక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ స్టిచ్ చేస్తుంటే బాగా గాలి వస్తుందండి. బట్ ఇది కొంచెం అర్జెంట్ కాబట్టి ఇచ్చేయాలని చెప్పి స్టిచ్ చేసేస్తున్నాను. అస్సలు ఆగట్లేదు అనమాట, గాలి ఎగిరిపోతుంది ఒక్కొక్క స్టిచ్ చేస్తూ ఉంటే. ఇంకా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే చాలు, నెక్ అనేది స్టిఫ్గానే ఉంటుంది. యాక్చువల్లీ దీని లైనింగ్ కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి ఇంకా ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం థిక్గానే ఉంది, నార్మల్ జార్జెట్ లాగా లేదు, కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో పైన ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే చాలు. లేదు మాకు నెక్ స్టిఫ్గా ఉండాలి అనుకుంటే నెక్ పీస్లు వేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేసేసుకోవడమే. ఇట్లాగా మొత్తం కూడా షోల్డరు అలాగే సైడ్స్ అంతా కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళడమే. అలాగే నేను ఇక్కడ ఏజ్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఏ ఏజ్ వరకు ఎంత కొలతలు పెట్టుకోవాలనేది చిన్న డౌట్లో వస్తుంది. సో అట్లా లేకుండా మనం ఏజ్ కూడా మెన్షన్ చేస్తే ఈ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇంచుమించుగా ఈ కొలతలు సరిపోతుంది అని చెప్పి నేను ఇక్కడ ఏజ్ కూడా చెప్తున్నాను. ఏ ఫ్రాక్ స్టిచ్ చేసినా ఏది చేసినా ఏ సైజు వాళ్ళకి సరిపోతుంది అని చెప్పి. సో అందుకోసమే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తేనే కదా మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను చేసేది కూడా వీడియోస్ రెగ్యులర్గా చేయను, బట్ అప్పుడప్పుడు చేస్తాను. అయితే ఏంటంటే మరీ లైక్స్ వ్యూస్ కానీ రాకపోతే ఇంకా అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. సో కొంచెం అర్థం చేసుకుని లైక్ చేసేయండి. ఇప్పుడు డాట్స్ కూడా వేసేసాము. డాట్స్ ఎంత పొడుగు అనేది అది మన చాయిస్. ఒక 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు తీసుకుంటే చాలు. పెద్దవాళ్ళు అనుకోండి 6 ఇంచెస్ దాకా తీసుకోవాలి. అదే చిన్నపిల్లలకే కాబట్టి ఒక 4 ఇంచెస్ తీసుకుంటే చాలు. ఇప్పుడు బ్యాక్ పీస్ కోసం దీన్ని అయితే కట్ చేశాను, చూస్తున్నారు కదా. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, శారీ ఫ్యాబ్రిక్, దాని వైపు మనకి కనిపించే వైపు పెట్టుకొని లోపలికి తిప్పేసుకోవాలి. కాబట్టి కనిపించే వైపు పెట్టేసుకొని అలాగే ఈ థ్రెడ్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మధ్యలో పెట్టేసుకొని ఒకసారి ప్లేస్ చేసేసుకొని ఇట్లాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకుంటే ఏంటంటే థ్రెడ్ అనేది మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. రఫ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ రఫ్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నెక్ చుట్టూ కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటూ. ఇప్పుడు ఇటువైపు కూడా మనం థ్రెడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసేసాను. మధ్యలో కట్ చేసేసి ఇక్కడ లోపలికి ఇలా పెట్టేసుకొని మళ్ళీ లైనింగ్ మీద స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే అంటే నార్మల్గా స్టిచ్ చేసేసిన తర్వాత థ్రెడ్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇట్లా చేయడానికి ట్రై చేస్తాను నేను ఎక్కువగా థ్రెడ్ పెట్టేటప్పుడు అంతా కూడా. ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని ఇంకా దీన్ని లోపల వైపు తిప్పేసుకోవడమే. మొత్తం కూడా టక్స్ అనేది కంపల్సరీ పెట్టాలండి, రౌండ్ నెక్ కాబట్టి. ఇప్పుడు ఈ థ్రెడ్ పెట్టి లాగేసాం అనుకోండి ఈజీగా వచ్చేసింది, తిరిగిపోతుంది. ఇంకా దీన్ని లైనింగ్ని లోపల వైపు పెట్టేసుకొని ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకొని ఇంకా మెయిన్ టక్స్ అనేది వేసేసుకుంటే బాడీ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడు హ్యాండ్ని స్టిచ్ చేసుకోవడం కోసం లైనింగ్ని అంటే ఫ్రంట్ వైపే మనకు కనిపించే వైపే పెట్టేసుకొని దీన్ని కూడా తిప్పేసుకుంటున్నాను అండి. ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇది లోతు తీసిన వైపు వచ్చేసి అక్కడ వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇటువైపు వచ్చింది. అంటే లోతు తీయని వైపు ఇది ఎండ్ అయింది కాబట్టి ఒక హ్యాండ్ది, ఇంకొక హ్యాండ్ది లోతు తీయని వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనకి ముందుకి వెనకకి అట్లా రాకుండా వస్తుందండి హ్యాండ్ పీస్ అనేది. అదొక్కటి చెక్ చేసుకుంటే చాలు హ్యాండ్ పీస్లో. ఇప్పుడు మనం కింద ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, దాని వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి చూసారు కదా గాలి ఎట్లా వస్తుందో. స్టిచ్ చేస్తుంటే ఎగిరిపోతుంది, అసలు పట్టుకోవడానికి రావట్లేదు. ఇంకా ఇట్లా ఒకసారి చేత్తో రఫ్ చేసేసుకొని ఉల్టా తిప్పేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. నేను ఇటువైపు వేస్తాను, అంటే ఇప్పుడు మనకి కొంచెం లైనింగ్ కనిపించేలాగా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అంటే లైనింగ్ కనిపించకుండా శారీ ఫ్యాబ్రిక్ ఇటు వచ్చినా పర్వాలేదు, అయితే లైనింగ్ వచ్చి బయట కనిపించకూడదు. ఇంకా చుట్టూ కూడా ఇంకా మనం జాయింట్ చేసేసుకోవడమే హ్యాండ్ పీస్ అనేది. అంతే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్స్ తీసుకొని షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాము. షోల్డర్స్ని జాయింట్ చేసుకుని ఆ హ్యాండ్ పీస్ని దీనికి జాయింట్ చేసేసుకోవడమే. షోల్డర్స్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుని అంటే ఫ్రంట్ వైపు కనిపించేలాగా పెట్టేసుకొని కొంచెం ఎక్కువ కాదండి, ఒక పావు ఇంచు కంటే కూడా తక్కువ అనమాట, అక్కడ మనం జాయింట్ అట్లా చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇటువైపు తిప్పేసుకొని కనుక జాయింట్ చేసుకుంటే షోల్డర్స్ కూడా నీట్గా అనేది ఉంటుంది. అంటే ఫ్రంట్ బ్యాక్ మనం నెక్ స్టిచ్ చేయలేదు కదా, కుట్టి తిప్పేసాం కదా, అట్లాంటి వాటికి ఇట్లా చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. సో ఇట్లా ట్రై చేసి చూడండి. రెండింటికి కూడా మళ్ళీ ఇప్పుడు నార్మల్గా మనం షోల్డర్ ఎట్లా స్టిచ్ చేసుకుంటాం అట్లా స్టిచ్ చేసేసుకోవడమే. రెండింటికి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ పీస్ని ఇదిగోండి, ఇది లోతు తీసిన వైపు ఫ్రంట్ అంటే ముందు వైపు వచ్చేలాగా పెట్టుకొని మధ్యలోంచి ఇలా పైన పెట్టేసుకోవాలి. షోల్డర్ పైన వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని మన మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గరకు వచ్చేలాగా పెట్టుకొని నిదానంగా ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ కోసన వరకు స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పేసుకొని దానిపైన కూడా ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి ఆ చివరి వరకు ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేసామంటే చాలు, కంప్లీట్ అయిపోతుంది. ఫ్రాక్ అనేది మనకి చాలా సింపుల్గా, ఫ్రాక్ కాదు సారీ, హ్యాండ్ పీస్ అనేది. మళ్ళీ ఆ చివరి నుంచి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే కంపల్సరీ మనకి డబల్ స్టిచ్ అనేది పడాలండి, అందుకోసమే ఇట్లా స్టిచ్ చేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ పీస్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మధ్యలో పెట్టేసుకొని ఫ్రంట్ వచ్చేలాగా హ్యాండ్స్ని జాయిన్ చేసి బాడీ పార్ట్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ కింద లైనింగ్ పార్ట్ ఉంది కదా, దీన్ని మనం క్రాస్గా కట్ చేయలేదు, నేను ప్రిల్స్ పెట్టేద్దాం అనుకుంటున్నా కాబట్టి ముందు వైపుకి వెనక వైపుకి 2 పీసులు కావాలి కాబట్టి మధ్యలోకి కట్ చేసేసుకొని దీన్ని ప్రిల్స్గా పెట్టేస్తున్నా నడుము దగ్గర. అయితే ఈ ప్రిల్స్గా పెట్టుకునేది మనకి ఎంత కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ని ఒకసారి ఇట్లా వేసేసుకొని ఇది ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు వచ్చేలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి. మీరు ప్రిల్స్ ఎక్కువైంది అనుకుంటే ఒక ప్రిల్స్ తీసేసేయండి, అంటే చిన్నదిగా అయింది. లేదు కింద పార్ట్ అనేది ఎక్కువగా వెడల్పు ఉంది అనుకుంటే ఇంకో ప్రిల్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. అంతే, ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం కింద క్రాస్ కట్గా కట్ చేసుకున్నాం కదా, అంబ్రెల్లా కట్ లాగా, సో దాన్ని తీసుకుంటున్నాం శారీ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు కింద లైనింగ్ పెట్టేసి పైన వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టేసుకొని దాని మీద బాడీ పార్ట్ పెట్టేసుకొని ఈ మూడింటిని కలిపి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా నడుము సైడ్ అంటే ఒకటి ఫ్రంట్కి వస్తుంది, ఇంకొకటి బ్యాక్ వస్తుంది అనమాట. ఇలా 2 సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకొని సైడ్స్ కనుక స్టిచ్ చేసేసుకున్నామంటే అంతే, మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ అలా చెప్పేస్తున్నాను, చాలా ఈజీగానే ఉంటుంది. మీరు స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదంతా కూడా అందరికీ కామనే కదా, సో అందుకని చెప్పి జస్ట్ అట్లా చెప్పేసి రఫ్గా అయితే తీసేస్తున్నా. చూడండి ఈ చివరి వరకు స్టిచ్ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇలాగా 2 వైపులో కూడా నడుము సైడు బాటమ్ పార్ట్ని జాయింట్ చేసేసుకొని ఇంకా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. సైడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఒకసారి కొలత చూసుకోండి. ఇక్కడ మనకి డాట్స్ అనేది నాకు మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి అదే విధంగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకొని కింద వరకు జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ని లోపలికి పంపించేసేయాలి. ఇక్కడ నడుము దగ్గర నుంచి ఒక 2-3 ఇంచెస్ వరకు కింద వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకొని అక్కడ నుంచి కొంచెం క్రాస్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ శారీ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకొకసారి ఏంటంటే పైనుంచి మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకొని ఈసారి శారీ ఫ్యాబ్రిక్ని లోపల పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు శారీ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసాం కదా, ఒకసారి కొలతలు చెక్ చేసుకుంటున్నాం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. ఇక కరెక్ట్గానే వచ్చింది కాబట్టి ఇంకా మనం లూజ్ స్టిచ్ లాగా పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇట్లాగా పక్కన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఈసారి మెయిన్ ఫ్యాబ్రిక్ని శారీ ఫ్యాబ్రిక్ని లోపల పంపించేసి లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ చేసేసుకుంటాం. అంతే, ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే
లైనింగ్ పీస్ని డబల్ ఫోల్డ్ రెండుగా మడత వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, అంటే కింద అనమాట బాటమ్ దగ్గర. లేదు అనుకుంటే జిగ్ జాగ్ అనేది తీసుకోవచ్చు, శారీని కూడా జిగ్ జాగ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది.